మాట తగిలింది, వెంటనే మంట రగిలింది. టీడీపీ వైసీపీ నేతల మధ్య పరస్పర విమర్శలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పాత గుడ్డు డైలాగ్ను హోంమంత్రి అనిత రిపీట్ చేస్తే మేకప్ మంత్రి అంటూ మాట్లాడి అమర్నాథ్ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు అమర్నాథ్ వివరణ ఇచ్చారు. నేను మహిళా లోకంపై మాట్లాడలేదు, ఒక వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు ఖండించాను. మేకప్ వ్యాఖ్యలపై ఎక్స్లో ఈ రకంగా గుడివాడ అమర్నాథ్ స్పందించారు. గుడివాడ అమర్నాథ్ ఎక్స్లో చేసిన పోస్ట్ను చూడొచ్చు. నేను మహిళా లోకంపై మాట్లాడలేదు, కేవలం ఒక వ్యక్తి సభ్యత సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు మాత్రమే ఖండించాను. సో ఇలా సింపుల్గా రెండు ముక్కల్లో అమర్నాథ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఎంత చెప్పుకొచ్చినా ఇప్పుడు కూటమి నేతలు ఆయనపై విమర్శలు ఆపట్లేదు. అసలు ఈ గొడవ ఎలా మొదలైందో ఒక్కసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లైన సందర్భంగా ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అయితే వెన్నుపోటుకు 2 ఏళ్లంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది వైసీపీ. ఈ నెల 12న చోడవరంలో గుడివాడ అమర్నాథ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ హోంమంత్రి అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అంటూ కమెంట్స్ చేశారు. ఆయన అలా మాట్లాడడానికి అంతకు ముందు అనిత చేసిన కమెంట్స్ కారణంగా చెప్పొచ్చు.